గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం 16th గ్రూప్ ఎలిమెంట్స్లో లాస్ట్ టాపిక్ అండి. సల్ఫర్ యొక్క రూపాంతరాలు, ఎల్లోట్రోప్స్ ఆఫ్ సల్ఫర్. సల్ఫర్ యొక్క ఎల్లోట్రోప్స్ అంటే ఏంటంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండేటప్పటికీ డిఫరెంట్గా స్ట్రక్చర్స్ అనేది ఫామ్ అవుతూ ఉన్నట్లయితే వాటిని ఎల్లోట్రోప్స్ అంటాం కదా. అయితే మనకి 16th గ్రూప్లో వచ్చేసరికి సల్ఫర్ ఎల్లోట్రోప్స్ గురించి ఉంటుందండి. మనకి సల్ఫర్ ఎల్లోట్రోప్స్ వచ్చేసి మనకి 2 ఫామ్స్లో ఉంటాయండి. ఒక దాన్ని ఆల్ఫా సల్ఫర్ ఆర్ రాంబిక్ సల్ఫర్. రాంబిక్ సల్ఫర్నే ఆల్ఫా సల్ఫర్ అని కూడా అంటారండి, ఆల్ఫా సల్ఫర్. అలాగే సెకండ్ వన్ వచ్చేసి మోనోక్లినిక్ సల్ఫర్. మోనోక్లినిక్ సల్ఫర్ని బీటా సల్ఫర్ అంటారు. ఓకే అండి, ఈ రెండు కూడా సల్ఫర్ యొక్క ఎల్లోట్రోపిక్ ఫార్మ్స్, రాంబిక్ సల్ఫర్ అండ్ మోనోక్లినిక్ సల్ఫర్. రాంబిక్ సల్ఫర్ని ఏమంటామండి? ఆల్ఫా సల్ఫర్ అంటాము. మోనోక్లినిక్ సల్ఫర్ని ఏమంటాము? బీటా సల్ఫర్ అని అంటాము. ఓకేనా? రాంబిక్ సల్ఫర్ని మనం అసలు ఎలా వస్తుందంటే, సల్ఫర్ కడ్డీని తీసుకొని CS2లో మనం డిజాల్వ్ చేసినప్పుడు, సల్ఫర్ కడ్డీని తీసుకొని మనం CS2లో డిజాల్వ్ చేసినప్పుడు కంప్లీట్గా అది ఏమవుతుంది? ఆ ద్రావణంలో కరిగిపోతుంది. ఆ ద్రావణంలో కరిగిపోయినప్పుడు ఆ ద్రావణాన్ని ఇగిర్చితే ఏర్పడేటటువంటి సల్ఫర్ అనేది మనకి ఎల్లో కలర్లో ఉంటుంది. ఎల్లో కలర్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. ఇగిర్చినప్పుడు ఏం చేసాము? సల్ఫర్ కడ్డీని తీసుకొని CS2 ద్రావణంలో పూర్తిగా కరిగించి దాన్ని బాగా ఎగిర్చినప్పుడు మనకి ఎల్లో కలర్లో ఉండేటటువంటి రాంబిక్ సల్ఫర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనండి? అయితే మనకి ఇక్కడ రాంబిక్ సల్ఫర్ యొక్క మెల్టింగ్ పాయింట్ అంటే ద్రవీభవన స్థానము ఎంత ఉంటుందంటే ఇక్కడ 385.8 కెల్విన్స్ ఉంటుంది. 385.8 కెల్విన్స్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్ అనేది ఎల్లో రాంబిక్ సల్ఫర్కి ఉంటుంది. అలాగే విశిష్ట సాంద్రత, స్పెసిఫిక్ గ్రావిటీ అనేది 2.06 ఉంటుంది. 2.06 ఏంటంటే 2.06 అంటే స్పెసిఫిక్ గ్రావిటీ. గ్రావిటీ ఎంత ఉంటుంది? 2.06. ఏం చేసాం మనం? ఒక సల్ఫర్ కడ్డీని తీసుకొని CS2లో పూర్తిగా కరిగించి దాని తర్వాత దాన్ని ఎగిర్చినట్లయితే మనకి ఎల్లో కలర్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవుతాయి. వాటిని మనం ఏమంటున్నామంటే రాంబిక్ సల్ఫర్ అంటాం, లేదా ఆల్ఫా సల్ఫర్ అని అంటాము. ఓకేనండి? దాని యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత ఉంటుందంటే ద్రవీభవన స్థానం అనేది 385.8 కెల్విన్స్ ఉంటుంది. అలాగే దాని విశిష్ట సాంద్రత ఏంటి? స్పెసిఫిక్ గ్రావిటీ అనేది 2.06 ఉంటుంది. ఓకేనండి? ఇట్ ఈస్ కంప్లీట్లీ సాల్యుబుల్ ఇన్ CS2. ఇన్సాల్యుబుల్ ఇన్ ఎందులో అంటే బెంజిన్, ఆల్కహాల్, ఈథర్స్లో ఇది పూర్తిగా సాల్యుబుల్ అవ్వదు, స్వల్పంగా మాత్రమే కరుగుతుంది. ఏంటండి? బెంజిన్లో కానివ్వండి, ఆల్కహాల్, ఈథర్స్లో ఇది కంప్లీట్గా సాల్యుబుల్ అవ్వదు, ఇన్కంప్లీట్ అవుతుంది, స్వల్పంగా కరుగుతుంది. కంప్లీట్లీ సాల్యుబుల్ ఇన్ CS2. ఓకేనండి? ఇది రాంబిక్ సల్ఫర్. అదే మోనోక్లినిక్ సల్ఫర్ మనకి ఎలా ఫామ్ అవుతుందంటే, రాంబిక్ సల్ఫర్ని 369 కెల్విన్స్ దగ్గర మనం హీట్ చేసినట్లయితే, 369 కెల్విన్స్ దగ్గర మనం హీట్ చేసినట్లయితే మోనోక్లినిక్ సల్ఫర్ లేదా బీటా సల్ఫర్ అనేది మనకి ఫామ్ అవుతుంది. ఈ 369 కెల్విన్స్ టెంపరేచర్ని ఏమంటామంటే ట్రాన్సిషన్ టెంపరేచర్. ఏమంటామండి?
ట్రాన్సిషన్ టెంపరేచర్. ట్రాన్సిషన్ టెంపరేచర్ అంటారు. ఓకేనా? ఏం చేస్తున్నాం? రాంబిక్ సల్ఫర్ని 369 కెల్విన్స్ టెంపరేచర్ దగ్గర హీట్ చేసినప్పుడు మనకి మోనోక్లినిక్ సల్ఫర్ లేదా బీటా సల్ఫర్ అనేది ఫామ్ అవుతుంది. ఈ 369 కెల్విన్స్ టెంపరేచర్ని మనం ఏమంటామంటే ట్రాన్సిషన్ టెంపరేచర్ అంటాము. ఈ మోనోక్లినిక్ సల్ఫర్ ఏర్పడిన తర్వాత దాన్ని మళ్ళీ మనం కూల్ చేసామనుకోండి, కూల్ డౌన్ చేసామనుకోండి, ఏమవుతుంది? మళ్ళీ మనకి రాంబిక్ సల్ఫర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ మనం రాంబిక్ సల్ఫర్ని తీసుకొని 369 కెల్విన్స్ టెంపరేచర్ దగ్గర బాగా హీట్ చేసిన తర్వాత ఒక పాత్రలోకి తీసుకున్న తర్వాత చల్లార్చాలి. చల్లార్చినప్పుడు ఏమవుతుందండి? పైన ఇలా మనకి ఒక పొరలాగా పేరుకుపోతుంది. దానికి 2 హోల్స్ చేసి అందులో ఉన్న లిక్విడ్ అంతటిని బయటికి తీసేసిన తర్వాత ఆ వచ్చేటటువంటి షార్ప్గా సూది మొనల్లాగా ఉండేటటువంటి క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవుతాయి. వాటినే మోనోక్లినిక్ సల్ఫర్స్ అంటాము. ఓకేనండి? వీటి యొక్క విశిష్ట సాంద్రత ఎంత ఉంటుందంటే 1.98 ఉంటుంది. అలాగే ద్రవీభవన స్థానం అనేది 392 కెల్విన్స్ ఉంటుంది. 392 కెల్విన్స్ మెల్టింగ్ పాయింట్, 1.92 నేమో విశిష్ట సాంద్రత అనేది 1.98 ఉంటుంది. ఓకేనండి? ఏంటి? 392 కెల్విన్స్ మెల్టింగ్ పాయింట్, 1.98 ఏంటి? స్పెసిఫిక్ గ్రావిటీ విశిష్ట సాంద్రత అనేది ఉంటుంది. ఓకేనండి? మనకు వచ్చినటువంటి బీటా సల్ఫర్ యొక్క స్ఫటికాలు ఎలా ఉంటున్నాయండి? ఎలా వచ్చినాయి బీటా సల్ఫరు? మళ్ళీ ఆల్ఫా సల్ఫర్లో ఉన్నటువంటి ఆల్ఫా సల్ఫర్లోని మనం హీట్ చేసినప్పుడు ఎలాగా 369 కెల్విన్స్ టెంపరేచర్ దగ్గర మనం హీట్ చేసినప్పుడు అవి ఏమవుతున్నాయి? మోనోక్లినిక్ సల్ఫర్గా లేదా బీటా సల్ఫర్గా మనకి కన్వర్ట్ అవుతున్నాయి. ఓకేనండి? ఇవి దీని గురించి. అయితే మనకి CS2లో మనకి ఇది ఏమవుతుందండి? సాల్యుబుల్ అవుతుంది. సాల్యుబుల్ ఇన్ CS2. సాల్యుబుల్ ఇన్ CS2. ఓకేనా? మనకి ఆల్ఫా సల్ఫర్ని 369 కెల్విన్స్ దగ్గర హీట్ చేస్తే ఈ 369 కెల్విన్స్నే మనం ఏమంటామంటే ట్రాన్సిషన్ టెంపరేచర్ అంటాము. ఇక్కడ మనకు వచ్చేటటువంటి సల్ఫర్నే మోనోక్లినిక్ సల్ఫర్ అని లేదా బీటా సల్ఫర్ అని అంటాము. దీని యొక్క మెల్టింగ్ పాయింట్ అంటే ద్రవీభవన స్థానం అనేది 392 కెల్విన్స్ ఉంటుంది. స్పెసిఫిక్ గ్రావిటీ విశిష్ట సాంద్రత అనేది 1.98 ఉంటుంది. ఈ మోనోక్లినిక్ సల్ఫర్ ఈ సాల్యుబుల్ ఇన్ CS2. రెండు కూడా మాలిక్యులర్ ఫార్ములా అనేది ఎస్ అయితే ఉంటుందండి. ఆల్ఫా సల్ఫర్ కానివ్వండి, బీటా సల్ఫర్కి రెండింటికి కూడా మాలిక్యులర్ ఫార్ములా ఎంత ఉంటుందంటే ఎస్ అయితే ఉంటుంది. కానీ స్ట్రక్చర్స్ వచ్చేసరికి మనకి ఇక్కడికి వచ్చేసరికి మనకి ఆల్ఫా సల్ఫర్లోకి వచ్చేసరికి క్రోన్ స్ట్రక్చర్ ఉంటుంది. క్రోన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఏంటండి 1 2 3 4 5 6 7 8 S8 కూడా కలిసిపోయి మనకి క్రోన్ స్ట్రక్చర్లో మనకి ఈ విధంగా ఫామ్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ వచ్చేటటువంటి ఈ రాంబిక్ సల్ఫర్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే క్రోన్ స్ట్రక్చర్. కానీ మోనోక్లినిక్ సల్ఫర్కి వచ్చేసరికి మనకి చైర్ ఫార్మేషన్లో వస్తుంది. చైర్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఓకేనండి? సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉన్నప్పటికీ కూడా ఆల్ఫా సల్ఫర్ వచ్చేసి మనకి క్రోన్ స్ట్రక్చర్లోను, బీటా సల్ఫర్ వచ్చేసి మనకి చైర్ ఫామ్లోనూ ఉంటుంది. ఓకేనండి? ఇది మనకి సల్ఫర్ యొక్క అల్లోట్రోపిక్ ఫార్మ్స్ గురించిన ఇన్ఫర్మేషన్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ చాప్టర్లో ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఏమున్నాయంటే అన్నీ చెప్పేసాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి 2 మార్క్స్ క్వశ్చన్స్, ఒక 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవేంటో ఒకసారి చెప్తాను చూడండి. H2O is liquid
H2S is gas by, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి, 2 మార్క్స్ కి ప్రతిసారి వస్తూ ఉంటుంది. H2O అనేది లిక్విడ్ ఫార్మేషన్ లో ఉంటుంది, H2S అనేది గ్యాసెస్ ఫార్మేషన్ లో ఉంటుంది. ఎందుకు అంటే మనకి చూడండి ఆక్సిజన్ సల్ఫర్ రెండు కూడా మనకి ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అండి, 16th గ్రూప్ ఎలిమెంట్స్ ఏనా, ఆక్సిజన్ సల్ఫర్ సెలీనియం టెలీనియం అండ్ పొలోనియం కదా. ఆక్సిజన్ సల్ఫర్ రెండు కూడా 16th గ్రూప్ ఎలిమెంట్సే. కానీ నైట్రోజన్ ఆక్సిజన్ ఫ్లోరిన్స్ ఆర్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్. అవునా, హై ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్. హై ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్. మళ్ళీ అలాగే సైజ్ చూసుకుంటే ఆక్సిజన్ కి సల్ఫర్ కి చూసుకుంటే ఆక్సిజన్ సైజ్ అనేది ఎలా ఉంటుందండి, స్మాల్ గా ఉంటుంది వెన్ కంపేర్డ్ టు సల్ఫర్. అవునా, మనకి ఇక్కడికి ఆక్సిజన్ వచ్చేసరికి SP షెల్స్ వస్తాయి, ఇక్కడికి వచ్చేసరికి మనకి D సబ్ షెల్ కూడా వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ మనకి వచ్చేసరికి ఆక్సిజన్ కి హైడ్రోజన్ కి ఉన్నటువంటి బాండ్ అనేది హైడ్రోజన్ బాండింగ్ అనేది స్ట్రాంగ్ హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. ఓకే, హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ కాబట్టి ఇక్కడ హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫార్మేషన్ అనేది ఉంటుంది. అందువల్ల H2O అనేది లిక్విడ్ ఫార్మేషన్ లో ఉంటుంది, H2S అనేది గ్యాస్ ఫామ్ లో ఉంటుంది. ఓకేనండి, నెక్స్ట్ ఏంటంటే H2S is less acidic than H2 polonium. Why? ఎందుకంటే H2S అనేది లెస్ అసిడిక్ ఉంటుంది దెన్ H2TE. వై అని అడుగుతున్నాడు. H2S అనేది ఎక్కువ అసిడిక్ నేచర్ ఉంటుందా, H2TE ఎక్కువ అసిడిక్ నేచర్ ఉంటుంది H2S కన్నా. ఎందుకు అనంటే పైనుంచి కిందకు వస్తున్న కొద్ది గ్రూప్లో టాప్ టు బాటమ్ ఎసిడిక్ నేచర్ అనేది ఏమవుతుందండి, ఇంక్రీజ్ అవుతుంది. అక్కడ బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ అంటే హైడ్రోజన్కి మనకు ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ యొక్క బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ అనేది ఎలా ఉంటుంది, డౌన్ ది గ్రూప్ అనేది ఎక్కువగా డౌన్ ది గ్రూప్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. డ్యూ టు డిక్రీజింగ్ ఇన్ ది అంటే ఈ రెండింటి మధ్యలో ఉండేటటువంటి బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అనేది టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుంది. ఓకేనండి, టాప్ టు బాటమ్ ఏమవుతుంది, బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది. మళ్ళీ ఎసిడిక్ క్యారెక్టర్ అనేది ఏమవుతుంది, అది డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఎసిడిక్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. H2 అలా ఇంక్రీజ్ అవటం వల్ల H2S is less acidic than H2TE. టెలీనియంకి వచ్చేసరికి ఎసిడిక్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ కంపేర్డ్ టు H2S. ఈ రెండు కూడా 2 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనండి, నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఈ లెసన్లో ఫస్ట్ లెక్చర్ నెంబర్ 1లో ఒక స్మాల్ మిస్టేక్ చెప్పామండి. ఏంటంటే ఏంటి, ఆక్సిజన్ సల్ఫర్ సెలీనియం టొలోనియం అండ్ పొలోనియం కదండి. పొలోనియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు జీనానికి బదులు రేడాన్ అని రాశాను. అదొకటి కొంచెం కరెక్ట్ చేసుకోండి. రేడాన్ రాంగ్, జీనాన్ అనేది కరెక్ట్. ఓకేనండి, పొలోనియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు ఫస్ట్ లెక్చర్ నెంబర్ 1లో పొలోనియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు జీనాన్ ప్లేస్లో రేడాన్ అని రాశాను. సారీ, రేడాన్ కాదండి, అక్కడ అది రాంగ్ ఆన్సర్, రాంగ్, జీనాన్ అనేది కరెక్ట్. ఓకేనా, థ్యాంక్ యూ అనండా. ఈ 16th గ్రూప్ ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మనం 17th గ్రూప్ ఎలిమెంట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే.